హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ప్రొద్దునే టైము 5:16 అవుతుంది. ఆ, నేను నిద్ర లేయగానే ఫస్ట్ అంటే ఆల్మోస్ట్ లైక్ 4:15 కల్లా లేచాను. ప్రొద్దునే ఏం చేయాలో అర్థం కాలేదు. సరే అని చెప్పేసి ఫస్ట్ హెన్న రాత్రి కలిపేసి పెట్టాను, అదే పెట్టేసుకున్నాను. ఆ, ప్రొద్దున్నే టైం లేకుండే అనమాట. మళ్ళీ హెన్న లేటుగా పెట్టుకుంటే వేరే అంటే వేరే పనులన్నీ డిలే అవుతాయి. సో అందుకనే ఈరోజు నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ చేస్తున్నానండి. దీంట్లో నేను ప్రత్యేకంగా టైమింగ్స్ అయితే మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో టైం మేనేజ్మెంట్ వీడియో అయితే నేను చెప్పను. కాకపోతే ఈ టైమింగ్స్ మీరు కూడా ఫాలో అవుతే మేబీ మీరనే కాదు, నేను ఈ టైమింగ్స్ ఫాలో అవ్వడం వల్ల నాకు చాలా టైం మిగులుతుంది. నేను వేరే వాటిపైన కూడా కాన్సన్ట్రేట్ చేయగలుగుతానమాట. ప్రొద్దున్నే చాలామందికి నిద్ర లేచే అలవాటు ఉండదు, కానీ ప్రొద్దున్నే నిద్ర లేగటం వల్ల ఎన్నో పనులు మనం చక్కబెట్టుకోవచ్చు, మనకి మనం టైం ఇచ్చుకోవచ్చు, పిల్లలకి ఫ్యామిలీ కూడా టైం ఇవ్వచ్చు. అది ఎవరైనా సరే, హోమ్ మేకర్ అయినా, వర్కింగ్ ఉమెన్ అయినా, ఎంటర్‌ప్రెన్యూర్ అయినా, ఆడైనా మొగైనా, చిన్న పిల్లలు పెద్ద ఎవరైనా సరే, దానికంటూ కొంచెం ప్రొద్దున్నే లెగిసే శ్రమ అయితే మనం పడాల్సి ఉంటుంది. నాకు పనున్నా లేకపోయినా నేను ప్రొద్దున్నే లెగిస్తాను. నిన్న మా బాబుగాడు షాహీ పన్నీర్ అడిగాడు. ఈ షాహీ పన్నీర్ వంట కాస్త టైం టేకింగ్ అనమాట. సో 4:15కి లేచాను. ఇక ఖాళీగా ఉన్నాను కదా అని హెన్నా పెట్టేసుకున్నాను. ఈ హెన్నా ప్యాక్ ఎలా అంటే వీకెండ్స్ టైం ఉండదు, వీక్ డేస్ అయితే అసలే టైం ఉండదు. ఇక ఈరోజు ప్రొద్దున్నే లేచాను కదా అని రాత్రే కలిపి పెట్టేశాను. అది పెట్టేసుకున్నాను అనమాట. షాహీ పన్నీర్ రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి సాంబార్ అనమాట. సాంబార్ కూడా రెడీ అవుతుంది. తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పిల్లలకి మార్నింగ్ బ్రోకోలీ అండ్ జ్యూస్, ఏదైనా కొంచెం బ్రేక్ఫాస్ట్ తింటా అంటే బ్రెడ్ కాల్ చేస్తాను. ఇది బ్రేక్ఫాస్ట్లోకి అనమాట. ఇది వచ్చేసి సోక్ చేసిన బాదాము. సో హెన్న ఎండే లోపల ఇన్ని పనులు అయితే అయిపోయాయి. ఇప్పుడు షాహీ పనీర్, సాంబార్, టీ రెడీ అవుతుంది ఇక్కడ. ప్రతిరోజు నా గోల్ ఇదే ఉంటుంది, 8:30 లోపల ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేసుకోవాలి అని. అందులో మనము హెల్తీగా ఉండాలి, ఫ్యామిలీని హెల్తీగా ఉంచాలి అని అనుకున్నప్పుడు ప్రతిరోజు రకరకాల వంటలు కూడా చేయాల్సి వస్తుంది అని అనుకున్నప్పుడు కొంచెం ముందు ప్లాన్ అయితే ఉంటుందన్నమాట. అందులో నేను ఎన్ని రోజులైనా ఫాస్టింగ్ ఉండగలుగుతాను, కడుపు మార్చుకుంటాను. కానీ తినే పిల్లలు అలా కాదు కదా. వాళ్ళకి డిఫరెంట్ టేస్ట్ బర్డ్స్ ఉంటాయి, క్రేవింగ్స్ ఉంటాయి, రోజుకు ఒక వెరైటీ తినాలని కోరుకుంటూ ఉంటారు. ఇక అలాంటి సందర్భాలలో ఇంత బిజీ లైఫ్లో టైం కూడా ఒకటి ఉండాలి కదండి. అది ప్రతిరోజు మనం వర్కింగ్ ఉమెన్ అయితే టైం ఉండదు, హోమ్ మేకర్ అయితే టైం ఉంటుంది అలా కూడా చెప్పలేము. ఎవరి ఆరోగ్య పరిస్థితులు వాళ్ళవండి. అందరివి ఒకటేలా ఉండవు, వేరుగా ఉంటాయి. కమిట్మెంట్స్ వేరేలాగా ఉంటాయి, ఇంట్లో అలవాట్లు వేరేలా ఉంటాయి. సో దానికి అనుసారంగా మనం ప్లాన్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో పిల్లలకి లంచ్ రెడీ చేసేసాను. ఇది బ్రేక్ఫాస్ట్కి బ్రొకోలీ స్టీమ్ చేస్తున్నాను. సో వంట అయిపోయిన తర్వాత అంట్లు ఇన్ని మిగిలాయి, ఇంకొన్ని కూడా జమ అవుతాయి అన్నమాట. పెద్దవన్నీ కడిగేసి పక్కన పెట్టేస్తాను. ఇక ఈ చిత్తగా ఏమో ఈ డిష్ వాషర్లో పేర్ చేస్తాను అనమాట. మన ఇండియన్ కుకింగ్కి ఈ డిష్ వాషర్ అసలు పనికిరాదని చెప్పను, కొంచెమో గొప్ప పనికి వస్తుంది. కానీ పెద్ద సామాన్లు దీంట్లో పట్టవు. పట్టినా దానికి ఉండే గ్రీజు అదంతా పోవాలి అంటే చేత్తోనే వాష్ చేయాలి. సో గ్లాసులు, ప్లేట్స్, స్పూన్స్, ఆ చిన్న బౌల్స్ అన్నీ దీంట్లో పెట్టేస్తాను. ఇక ఇలాంటి పెద్దవి ఉంటాయి, అవన్నీ హ్యాండ్తో వాష్ చేసి అలా సైడ్కి పెట్టేస్తాను. సో వంట అవ్వగానే సింక్ కూడా క్లీన్ చేస్తానన్నమాట. మళ్ళీ సాయంత్రానికి వచ్చిన తర్వాత ఏమన్నా ఉంటే తప్పితే
మార్నింగ్, ఈవినింగ్ పనులు వేరే వేరేగా ఉంటాయండి. 85% వర్క్ నేను ప్రొద్దున్నే ఫినిష్ చేసుకుంటాను. ఇక సాయంత్రం అయితే ఆఫ్టర్ స్కూల్ యాక్టివిటీస్, హోంవర్క్, నెక్స్ట్ డే ప్రెప్ ఇలాంటివన్నీ ఉంటాయి. అసలు ఇవి నెవర్ ఎండింగ్ స్టోరీస్ అని నేను చెప్తూ ఉంటాను. ప్రొద్దునున్నంత ఎనర్జీ సాయంత్రం అయితే కొన్నిసార్లు ఉండని కూడా ఉండదు. సో అందుకనే ఏ పని చేయాలన్నా కొంచెం ప్లాన్డ్గా చేసుకున్నా, కొంచెం టైం డిసిప్లిన్ పెట్టుకుంటే మనకి చాలా టైం దొరికే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి అని నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి జ్యూస్, బ్రోకోలీ అండ్ బాదాం అన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ కూడా రోజు ఇలానే ఉండదండి, డిఫరెంట్గా ఉంటుంది. ఇడ్లీ, దోశ, ఉప్మా, వడ, పెసరట్టు అన్ని రకాలు చేస్తాను. కానీ వారానికి 3 రోజులు ఇండియన్ బ్రేక్ఫాస్ట్, 2 డేస్ 2 to 3 డేస్ అమెరికన్ బ్రేక్ఫాస్ట్ అలా ఉంటుందన్నమాట. కొన్నిసార్లు బ్రేక్ఫాస్ట్ వీళ్ళు స్కిప్ కూడా చేస్తారు, అప్పుడైతే నాకు ఫుల్ టైం మిగులుతుంది. సో పిల్లల్ని అడుగుతాను ముందరే, దాని ప్రకారంగా నైటే ప్లాన్ చేసుకుంటాను. సో ఈరోజు వీళ్ళు ఇది తింటా అన్నారు, సో ఈజీ అయిపోయిందనమాట. ఈజీ ఏం కాలేదండి, ఇవన్నీ ఫ్రోజన్వి కాదు కదా, మనం వెజిటేబుల్స్ కట్ చేసుకొని వాష్ చేసుకొని ఇంత టైంలో మళ్ళీ దీన్ని ఫ్రెష్గా మనం స్టీమ్ చేసుకుని దీనికి అంత టైం పడుతుంది. ఇవి కూడా ముందే కట్ చేసి పెట్టుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. నేను మర్చిపోయాను నిన్న. సో ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్. ఈ బ్రేక్ఫాస్ట్ తర్వాత అంటే మా పిల్లలు బ్రేక్ఫాస్ట్ తినే లోపల నేను రాత్రి బట్టలు వేసి పెట్టాను అనమాట. ఇవన్నీ రాత్రినే వేసేసి పెట్టేశాను. పొద్దున్న వీటన్నిటిని నేను డ్రయర్లో వేసేస్తాను. సో బట్టల పని కూడా అయిపోతుంది. బట్టలు ఏంటంటే ఎవ్రీ సింగిల్ డే ఉతకమండి ఇక్కడ. వారానికి 3 రోజులు 2 రోజులు అవసరాన్ని బట్టి ఉతుకుతాము. అసలు బట్టలు ఒక 2 వారాలు ఉతకకపోయినా అన్ని బట్టలు ఉంటాయి అన్నమాట. సో టెన్షన్ లేదు. కానీ బట్టలు అయితే ఉతుకుతాను వారానికి ఒక 2 సార్లు 3 సార్లు అవసరాన్ని బట్టి. సో ఈ బట్టలు రాత్రి వేయటం వల్ల ప్రొద్దున్నే ఇవన్నీ, ఇది వాషర్ అన్నమాట. అమెరికాలో బట్టలు బయట ఎండేయకూడదు, నుంచి తీసి డ్రయర్లో వేస్తాను. ఇక అవే తిరుగుతూ ఉంటాయి. కాకపోతే ఒక చిన్న పని ఏంటంటే, ఇండియన్ క్లోత్స్ ఏంటంటే దీంట్లో వేస్తే 6 మూరల చీర కూడా 6 మూరడు అవుతారని కొంచెం నేను ఎక్కువ చెప్పాను కానీ, బట్ ఇంచుమించు ఒక చాలా సింక్ అవుతాయి అన్నమాట బట్టలు. 6 మూరలు చీర వేస్తే కాటన్ లాంటిది వేసారనుకోండి, అది 4 మూరలకే తయారవుతుంది. అలా ఉంటుందన్నమాట. ఇందులో నుంచి తీసి మెయిన్ ఈ డ్రయర్లో బట్టలు వేస్తే, అందుకనే ఇండియన్ క్లోత్స్, సింక్ అయ్యే క్లోత్స్ అన్నీ తీసి బయట ఎండేయాల్సి ఉంటుందన్నమాట. అదో పెద్ద పని ఉంటుంది బట్టలలో. ఫాస్ట్గా ఉతకనైనా ఉతికేసి బయట ఎండేయచ్చు, లేదా మొత్తం తీసి డ్రయర్లో వేయచ్చు. కానీ ఒక్కొక్కటి తీసి ఏవైతే సింక్ అవ్వవో ఆ క్లోత్స్ అన్నీ మళ్ళీ నేను ఇక్కడ ఎండేస్తానన్నమాట. సో ఇలాంటి పనులు ఉంటాయి, అవి కొంచెం టైం టేకింగ్ పనులు అనమాట. బట్ స్టిల్ అయిపోతుంది. మనం 8:30 లోపల అనుకున్నాం కదా, 8:30 9 లోపల అన్నీ చక్క పెట్టేసుకోవాలి అని. సో సాయంత్రం నాకు టైం మిగిలాలి అంటే ఇవన్నీ చేస్తానన్నమాట. ఇప్పుడు ఇట్లా తీస్తాను, ఇట్లా తీసి ఇలా వేసేస్తాను. ఇప్పుడు దీంట్లో నాకు ఈ కాటన్ ప్యాంట్ వచ్చింది. ఇంకొక విషయం చెప్తానండి, ఇండియా నుంచి తీసుకొచ్చిన బట్టలు అంటే ఎక్కువ డై వేసి ఉంటాయి కదా, చాలా కలర్ పోయి పేచీ అవుతాయి అన్నమాట. మా హస్బెండ్ ఎప్పుడు నాతో ఒక పేచీ పెడతారు, తను తెల్ల బట్టలే కొనుక్కోను, నేను కలర్ అంటించినట్టు చెప్తారు ఆయన. కానీ అమెరికాలో కొనే కాటన్ బట్టలు కానీ ఏ బట్టలకైనా సరే అసలు కలర్ పోతుంది అనే ప్రాబ్లమే ఉండదు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఏనాడు అలాంటి సమస్య లేదు. అంటే వీళ్ళు అన్ని పేస్టల్ కలర్స్ ఏమంటారు, అట్లా లైట్ కలర్స్ వేసుకుంటారనమాట. పెద్దగా డై బట్టలు అట్లాంటివి ఇక్కడైతే అమ్మరు. మరి నేనైతే చూడలేదు, అది మాత్రం చెప్పగలుగుతాను. సో ఇది ఈ కాటన్ బట్టలు ఏంటంటే ఇప్పుడు నేను డ్రయర్లో వేస్తే సింక్ అవుతాయి. దీన్ని తీసి నేను ఒక చేతి ఎండలేను, ఒక్క నిమిషం ఇలా ఎండేస్తాను అనమాట. ఇలా ఎండేసి పైన ఎగ్జాస్టర్ ఆన్ చేస్తాను, విండోస్ ఓపెన్ చేస్తాను, బట్టలన్నీ ఎండిపోతాయి చక్కగా. ఇది కాటన్, ఇది ప్యూర్ కాటన్. అట్లా ఇది బట్టల సంగతి అయితే ఇలానే చేస్తాను. టైం చాలా సేవ్ అవుతుంది.
ఈ ఒక్క హెన్నా ప్యాక్ వల్ల కొన్ని పనులు డిలే అయితే అయ్యాయి. ఏం చేయనండి, వీక్ డేస్ అయినా సరే, వీకెండ్స్ అయినా కొన్నిసార్లు బద్ధకం వస్తుంది, కొన్నిసార్లు అసలు టైమే ఉండదు, అది పెట్టుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండదు. ఇక ఈరోజు ప్రొద్దున్నే ఒక మూడ్ వచ్చేసింది, అందుకే నిద్ర లెగడంతో ముందు హెన్నా పెట్టుకొని తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేశాను. అందులో ఈరోజు అని కాదు, ఈ 9 డేస్ నవరాత్రులు కాబట్టి ప్రొద్దున్నే స్నానం చేసి వంట చేసి మహాప్రసాదంగా అమ్మవారికి పెట్టి అదే మహాప్రసాదాన్ని మేము లంచ్లోకి వాడేసుకుంటూ ఉంటాము, లంచ్ బాక్స్లలోకి. ఇక ప్రొద్దున్నే పిల్లలు 7:30 లోపల వెళ్ళిపోవాలి కాబట్టి, ముఖ్యంగా మా పాప, సో తన కోసమని ప్రొద్దున్నే వంట అంతా చేసేసుకుంటాను. ఇవన్నీ ఏంటంటే కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకుంటానండి. ఎంత వర్కింగ్ ఉమెన్ అయినా, ఎంటర్‌ప్రెన్యూర్ అయినా, హోమ్ మేకర్ అయినా ఎవరికైనా టైం కావాల్సిందే. ఈ టైం ఎంత విలువైందో అండి. అలా అని హోమ్ మేకర్ అయినా సరే గంటలు గంటలు కిచెన్లో ఉండి ఇల్లు క్లీనింగ్‌లని చేస్తే ఏమీ వచ్చేది లేదు. ఇక ఆఫీస్ వర్క్ అని చెప్పేసి మోర్ దెన్ 9 అవర్స్ పని చేస్తే కూడా ఏం వచ్చేది లేదు. ఇక బిజినెస్ ఉమెన్ అయితే చెప్పనే చెప్పదు, అది ఆడైనా మగైనా సరే వాళ్ళ పనులు చాలా వేరుగా ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ ఎలా తిరగాల్సి వస్తుందో తెలియదు అన్నట్లు ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనం హెల్తీగా ఉండాలి, ఫ్యామిలీ కూడా హెల్తీగా ఉంచాలి, మనం టైం ఇచ్చుకోవాలి, ఫ్యామిలీకి టైం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇంట్లో పనుల నుంచి అయితే తప్పించుకోలేము. ఈ పనులు అందరికీ ఉండవేమో, కానీ నాకైతే ఎవ్రీడే ఇవన్నీ నేను చక్కపెట్టుకొని మా హస్బెండ్కి టైం ఇవ్వాలి, పిల్లలకి టైం ఇవ్వాలి, నాకు నేను టైం ఇచ్చుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి, ఇంకా నా ఫ్రెండ్స్ నాకు ఇష్టమైన పనులు చేసుకోవడానికి టైం చేసుకోవాలి. ఇలాంటివన్నీ నేను అనుకున్నప్పుడు కొంచెం డిసిప్లిన్గా అయితే ఉంటానన్నమాట. వీటన్నిటితో పాటు ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యం ఉంటే ఏదన్నా చేయొచ్చు, సంపాదించింది అనుభవించవచ్చు కూడా. దాంతోపాటు మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనేది నేను చెప్తానండి. మనం తెలియకుండానే స్ట్రెస్ని ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తామండి. ఈ స్ట్రెస్ని ఎంత ప్రాక్టీస్ చేస్తామో హ్యాపీనెస్ని కూడా దానికంటే డబుల్ ప్రాక్టీస్ చేయాలి. ప్రొద్దున లేవగానే సంతోషంగా ఉండాలని అనుకోగలగాలి. మన సంతోషాలు, సుఖ దుఃఖాలు ఏ మనుషుల వల్ల రావండి. ఇవన్నీ మన మైండ్కి, మనసుకి సంబంధించిన ఒక భావన. వీళ్ళు ఉంటేనే, ఇది ఉంటేనే సంతోషంగా ఉంటాము అని అనుకోవడం నిజంగా చాలా తెలివి తక్కువైన పని. అవి ఉన్నా లేకపోయినా మనం సంతోషంగా ఉండడానికి ప్రాక్టీస్ చేయాలి. ఒక పెద్దాయన అంటుంటే విన్నా, మనము బాధలు తెలియకుండానే అనుభవిస్తాము, ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము, స్ట్రెస్ ఇవన్నీ, కానీ సంతోషాన్ని కూడా, హ్యాపీనెస్ని కూడా అంతే ఎవ్రీ సింగిల్ డే ప్రాక్టీస్ చేయాలి. మన సంతోషాలు మనుషుల చేతిలో ఎప్పుడూ పెట్టకూడదు. మన సుఖ దుఃఖాలు ఈ మనుషులు కారణం కాకూడదు అన్నట్లు మనం ముందుగానే ఆలోచించుకొని మెంటల్లీ ప్రిపేర్ అయ్యి ఉంటే మనం ఎవరిని హర్ట్ చేయము. ఎవరైనా హర్ట్ చేసే మనుషులు, మనస్తత్వాలు ఉన్నా మనం పెద్దగా దానికి గురి అవ్వమని నేను అనుకుంటూ ఉంటానన్నమాట. ఇక ఈ వీడియో అయితే టైం మేనేజ్మెంట్ అస్సలు కాదండి, కానీ ఈ టైమింగ్స్ అయితే నేను ఇలా మెయింటైన్ చేస్తానండి. దీనివల్ల నాకు చాలా హెల్ప్ అయింది. నాకు ప్రొద్దున్నే వర్కౌట్ చేయడానికి టైం ఉంటుంది. నా ప్రతి ఒక్కరి లైఫ్లో పర్సనల్ లైఫ్ వేరే ఉంటుంది, పబ్లిక్గా కనిపించే లైఫ్ వేరే ఉంటుంది. నేను అన్నీ మీతో షేర్ చేసుకోకపోవచ్చు, కాకపోతే ఏంటంటే కొన్ని విషయాలు మాత్రం నేను చెప్పగలుగుతాను. ఏంటంటే ఆడపిల్లగా పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ వేరేలాగా ఉంటాయి. అందులో నా చిన్నప్పుడు అంతా నేను ఎప్పుడు వంట చేసే ఎరగను, నాకు వంట కూడా తెలియదు ఎలా చేయాలో. ఇక ఇప్పుడు నా ఇష్టాన్ని పక్కన పెట్టి నా పిల్లల ఇష్టాలకి, నా భర్త ఇష్టాలు, ఇలా ముందు వాళ్ళే నా ప్రపంచం అయినప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీని నేను తీసుకున్నాను, నా హస్బెండ్ కూడా తీసుకున్నారు. తన పని తను చేస్తారు, నా పని నేను చేస్తాను. సో లైఫ్లో అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే కష్టము, కానీ కొంచెం ప్లాన్ చేసుకుని కొంచెం డిసిప్లిన్గా ఉంటే మనము, మన పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా అయితే ఉండొచ్చు. అన్నీ మన చేతిలో లేవండి, బట్ కొంచెమో గొప్ప మన చేతిలో ఉన్నాయి. కొన్ని మన చేతిలో లేని విషయాలని మన కర్మ ప్రారంధానికి నేనైతే అలానే వదిలేస్తాను. ఇక వాటిని నేను మార్చలేను, చేయలేను. ఇక మనుషులు అంటే లైఫ్లో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఉన్నవాళ్ళు మన వాళ్ళు, పోయిన వాళ్ళు టాటా గుడ్ బాయ్, అంతే. ఇక అంతకంటే ఏం ఆలోచించలేం కూడా. సో ఇది ఈరోజు కబుర్లు అన్నమాట. సో మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాము.
థ్యాంక్ యూ ఫర్